వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్ నుంచి గణేష్ స్టడీ సెంటర్ యాప్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఓకే, మనం ఈ రోజు కెర్న్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే యావరేజ్ టాపిక్ లో టైప్ 8 అండి. టైప్ 8 లో చూసుకున్నట్లయితే టైప్ 8 లో మనం 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 41 నుంచి చూడండి. క్వశ్చన్ నెంబర్ 41 ఏమి ఇచ్చారంటే, ఇన్ ఏ స్కూల్ with 600 students, the average age of boys is 12 years and that of girls is 11 years. If the average age of the school is 11 years and 9 months, then the number of girls in the school అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, బాయ్స్ కి యావరేజ్ ఇచ్చాడు, గర్ల్స్ కి యావరేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఇచ్చాడండి, అంటే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది మిక్స్డ్ డెలిగేషన్ అనమాట. కాబట్టి ఏంటి, బాయ్స్ గర్ల్స్ తీసుకోండి. బాయ్స్ కి యావరేజ్ 12 అండి, గర్ల్స్ కి యావరేజ్ 11 అండి. రెండు కలిసి ఎంత అండి, 11 9 మంత్స్ అండి. 9 మంత్స్ అండి, 11.9 అనుకోవద్దండి, 11 9 మంత్స్. మీకు ఎలా అర్థం చేసుకుంటే అలా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 3 మంత్స్ అండి. వాళ్ళకి 11 9 మంత్స్ కి డిఫరెన్స్ ఎంత అండి, 3 మంత్స్. నెక్స్ట్ ఇక్కడ 11 కి 11 అంటే 11 ఇయర్స్ 9 మంత్స్ డిఫరెన్స్ ఎంత, 9 మంత్స్ అండి. చూడండి కరెక్ట్ గా చూసుకోండి. ఓకేనండి, దీనికి దీనికి డిఫరెన్స్ 9 మంత్స్ అండి, దీనికి దీనికి డిఫరెన్స్ 3 మంత్స్ అండి. 3 1 3 3 అండి, అంటే 3:1 రేషియోలో ఉంటారు అనమాట. అయితే మనకి ఏం కావాలంటే చూడండి, ఇక్కడ దెన్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ది స్కూల్, గర్ల్స్ యొక్క పార్ట్ కావాలండి. గర్ల్స్ యొక్క పార్ట్ అంటే ఇదే కదండి. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది అండి, 600 మంది అండి. మొత్తం ఓన్లీ గర్ల్స్ కావాలి. మొత్తం 600 మందిలో ఒక భాగం మాత్రమే గర్ల్స్ అండి. మొత్తం ఎన్ని భాగాలు చేయాలండి, 3 + 1 4 భాగాలు చేయాలండి. అంటే 600 × 1/4 అవుతుంది. 4 తో కట్ చేయండి, 4 తో 4 15 కాబట్టి ఏమవుతుందండి, 150 అవుతుందండి. గర్ల్స్ ఎంతమంది ఉన్నారండి, 150 అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 42 అండి. అవుట్ ఆఫ్ 10 సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఫర్ అన్ ఎగ్జామినేషన్, 3 were of 20 years age, 4 of 21 and 3 of 22 years. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది గ్రూప్ ఈజ్ అని ఇచ్చారండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ ది గ్రూప్ ఇక్కడ చూడండి, 3 were 20 అంటే 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 20 years అండి. అంటే మొత్తం ఏజ్ కావాలంటే ఏమవుతుందండి, 3 × 20 అవుతుందండి. 4 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ 21 కాబట్టి 4 × 21 అవుతుంది, ఎందుకంటే మొత్తం ఏజ్ కావాలి కాబట్టి. నెక్స్ట్ 3 of 22 కాబట్టి 3 × 22 అనమాట. మొత్తం ఎంత చూడండి, ఇక్కడ 3 + 4 7 7 + 3 10. మొత్తం 10 మెంబర్స్ యొక్క యావరేజ్ కావాలంటే ఇక్కడ బై 10 అవుతుందండి. బై 10 చేయండి, ఎంత అవుతుంది చూడండి. 3 20 60 అండి, 4 21 84 ప్లస్ 3 22 66 అండి, బై 100 10 అనమాట. ఇప్పుడు చూడండి ప్లస్ చేయండి, 4 + 6 10 అండి, 0. నెక్స్ట్ ఇక్కడ 8 + 7 అవుతుందండి, ఎందుకంటే 6 1 యాడ్ అవుతుంది కాబట్టి. 15 + 6 అండి, 15 + 6 అంటే ఏమవుతుంది, 21 అవుతుందండి. అంటే 210/10 0 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందండి, 21 ఇయర్స్ వస్తుందండి. ఆ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుందండి, 21 ఇయర్స్ అవుతుందండి. 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందండి, 21 ఇయర్స్. నెక్స్ట్ వన్ చూడండి. Question number 43. 3 years ago, the average age of a family of 5 members was 17 years. A boy having been born, the average age of the family is same today. The present age of baby is అని ఇచ్చాడండి. ఇక్కడ 3 years ago, the average age of a family 5 members. అంటే ఇక్కడ 3 years ago 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అండి, 17 అండి. మరి ప్రెజెంట్ ఏమవుతుందండి, ప్రెజెంట్ ఈ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ 17 + 3 అంటే 20 అవుతుందండి. 20 ఇయర్స్ అవుతుంది. ఓకేనండి. ఏ బేబీ హ్యావింగ్ బీన్ బోర్న్, ది యావరేజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈ సేమ్ టుడే. అంటే బేబీ పుట్టినప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏజ్ కావాలండి. ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బేబీ ఈజ్ అని ఇచ్చాడండి. ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బేబీ ఈజ్ అంటే బేబీ యొక్క ఏజ్ కావాలి మనకి. ఇప్పుడు చూడండి, ఈ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ అంటే 20 అండి. అంటే మొత్తం ఏమవుతుందండి, 5 × 20 అవుతుందండి, 5 × 20. నెక్స్ట్ దానికి ఒక బేబీ యాడ్ అయ్యిందండి. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి, 6 అయ్యారండి. ఈ 6కి యావరేజ్ ఏంటంటే సేమ్ టుడే, అంటే అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంటుంది అండి, కాబట్టి ఇంటూ 17 అనమాట. అప్పుడు ఎంత ఉంటుందండి, 17 ఉంటుందండి. ఇప్పుడు కూడా ఎంత ఉంటుందంటే 17 ఉందని అర్థం అనమాట. ఓకేనండి. ఏ బేబీ హ్యావింగ్ బీన్ బోర్న్, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈ సేమ్ టుడే. అంటే ఇప్పుడు ఎంత ఉందో అప్పుడు, అంటే ఇప్పుడు ఎంత ఉండేదో అప్పుడు ఎంత ఉన్నదో అర్థం కదా. అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందని ఏదైనా ప్రాబ్లం లేదనమాట. ఓకేనండి. అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంటుంది అని అర్థం అనమాట. అప్పుడు 17 ఉంది కాబట్టి 17 ఉందండి. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి, బేబీ పుట్టడం వల్ల 6 అయ్యారు కాబట్టి 6 ఇంటూ చేసాం అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఈక్వల్ చేయండి.
5 into 20 అంటే ఏమవుతుంది? 100 అవుతుంది. అంటే 100 plus x is equal to 17. 6 ఎంత అంటే 102 అండి. x is equal to ఏమవుతుందండి? 102. ఈ మైనస్ ఇటు ప్లస్ 100 ఉంది, ఇటు వస్తే మైనస్ 100 అవుతుందండి. అంటే x అంటే ఎవరండి? బేబీ కదండి. బేబీ ఏజ్ ఏమవుతుందండి? 2 years అవుతుందండి. బేబీ ఏజ్ ఏమవుతుందండి? 2 years. 2 years ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ప్రెజెంట్ అడిగాడు, మనం ప్రెజెంట్ చేస్తున్నాం చూసుకోండి. ఇక్కడ ప్రెజెంట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూసుకోండి కరెక్ట్ గా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. క్వశ్చన్ నెంబర్ 44, ఏ మ్యాన్ హ్యాడ్ 7 children. When their average age was 12 years. A child aged 6 years died. The average age of remaining 6 children is ichadu. Remaining 6 children. చూడండి, a man had 7 children. ఒక వ్యక్తికి 7 పిల్లలు. అయితే దే వెన్ దేర్ యావరేజ్ ఏజ్ వాజ్ 12 years అండి. వాళ్ళకి యావరేజ్ ఏజ్ ఏంటంటే 12 years అండి. అంటే 7 into 12. ఏ చైల్డ్ ఏజ్ 6 years డెడ్, అంటే అందులో ఉన్న 6 years ఒక వ్యక్తి చనిపోయాడండి. ది యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 6 children అంటే రిమైనింగ్ అంటే ఎంతమంది ఉన్నారంటే 6 ఉన్నారు. వారికి యావరేజ్ కావాలి కాబట్టి ఏమవుతుందండి అంటే 6 చేయండి. 6తో 6 2 12, 6 1 6 క్యాన్సిల్ అయిపోతుంది. కానీ 7 2 ఎంత అండి 14. 14 minus 1 అండి. అంటే ఏమవుతుందండి 13 అవుతుందండి. అంటే రిమైనింగ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందండి 13 అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 45 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 players ఈజ్ సేమ్ యాజ్ ఇట్ వాజ్ 3 years బ్యాక్, బికాస్ 3 of players whose current average of 33 years were replaced by 3 youngest players. The average age of the newcomer is అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 players ఈజ్, అంటే ఇక్కడ 11 players యొక్క క్రికెట్ టీం యొక్క 11 players యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చాడంటే దానికి ఒక కండిషన్ ఇచ్చాడు. కండిషన్ బాగా అర్థం చేసుకోండి. 11 players ఈజ్ సేమ్ యాజ్ ఇట్ వాస్ 3 years బ్యాక్, అంటే 3 years బ్యాక్ ఇక్కడ 11 years గా తీసుకోండి. 11 players యొక్క యావరేజ్ ఏజ్ అండి. 3 years బ్యాక్ ఎంత ఉండేదో ఆఫ్ ది ప్లేయర్స్ హూజ్ కరెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 33 years అండి. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క కరెంట్ యావరేజ్ అంటే అప్పట్లో అంటే 3 years బ్యాక్ యావరేజ్ ఎంత ఉంటుందండి? సారీ ఇక్కడ చూడండి, 11 players ఈజ్ సేమ్ యాజ్ ఇట్ వాజ్ 3 years బ్యాక్. 3 years బ్యాక్ ఎంత ఉండేది? 3 of players whose current average of 33 years అండి. అంటే కరెంట్ యావరేజ్ చూసుకున్నట్లయితే 33 years ఇచ్చాడు. రిప్లేస్డ్ బై 3 youngest players, అంటే వీళ్ళు ప్లేస్ లో యంగెస్ట్ ప్లేయర్స్ వచ్చారు కాబట్టి, అంటే వీళ్ళు 33 years అంటే ఎంతమంది అండి? ఇక్కడ 3 persons కాబట్టి 33 into 3 అండి. 33 into 3. నెక్స్ట్ ఇది 3 years బ్యాక్ కాబట్టి 11 players కూడా యావరేజ్ ఏమవుతుందండి? చేంజ్ అవుతుందండి. అంటే 11 అందులో ఏం తీసివేసేయాలంటే 11 players యొక్క యావరేజ్ కూడా 3 years బ్యాక్ అన్నాడు కాబట్టి 3 అనేది మైనస్ చేసేయాలి. అంటే 11 into 3 అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు ఇది చేస్తే ఏమవుతుందంటే మనకి యంగెస్ట్ ప్లేయర్ యొక్క యావరేజ్ వస్తుంది అనమాట. చూడండి ఒకసారి, ఓల్డ్ యావరేజ్ అంటే ఓల్డ్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే 33 అని ఇచ్చాడండి. 3 players కాబట్టి 33 into 3 చేసామండి. వాళ్ళకి యావరేజ్ ఎలా ఉందంట ఇప్పుడున్న దానికి, అంటే ఇప్పుడు చూడండి ఈ 33 ఉండేటప్పుడు ఎంత ఉంటుందో నెక్స్ట్ 11 players యొక్క ప్రజెంట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. అంటే సేమ్ యాజ్ అని చూడండి. కాబట్టి ఏమవుతుందండి 11 players యొక్క 3 years బ్యాక్ ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి 11 players యొక్క యావరేజ్ కూడా 3 years బ్యాక్ తీసుకోవాలండి. 3 years బ్యాక్ అన్నప్పుడు ఏమవుతుందండి 11 into 3, అంటే ప్రతి ఒక్కరికి 3 years తగ్గిపోతుంది కాబట్టి 11 into 3 తీసుకోవాలండి. ఇక్కడ 33 into 3 అంటే ఏమవుతుంది 99 అవుతుందండి. ఇక్కడ 11 into 3 అంటే 33 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేసి 66 అండి. ఈ 66 ఎవరు కవర్ చేయాలండి? ఈ 66 ని ఎవరు కవర్ చేయాలి? న్యూ ప్లేయర్స్ కవర్ చేయాలి. కాబట్టి ఈ 3 న్యూ ప్లేయర్స్ యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే ఎంత అండి? 66 అండి. సరే, మొత్తం ఏజ్ అండి. 3 న్యూ ప్లేయర్స్ యొక్క మొత్తం ఏజ్ ఎంత అండి? 66 అండి. మరి యావరేజ్ కావాలంటే ఏమవుతుందండి? 66/3 అవుతుందండి. 3తో 3 2 కాబట్టి ఆ న్యూ ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందండి? 22 years అవుతుందండి. అంటే థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 46 అండి. ది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా ఈస్ గివెన్ బిలో. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 17 years. ది వాల్యూ ఆఫ్ ఎమ్ ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా గివెన్ బిలో ఇఫ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 17 years అండి. అంటే మొత్తం ఈ ఫ్రీక్వెన్సీ డేటా టేబుల్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అండి? 17 years అండి. అయినట్లయితే ఎం వాల్యూ కనుక్కోమంటుంది. అయితే ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు అనేసి మనకి ఎప్పుడంటే 2014లో వచ్చిందండి క్వశ్చన్. రీసెంట్ కూడా ఇటువంటి వచ్చే అవకాశం ఉందండి. అంటే మనకి యావరేజ్ కును డేటా ఇంటర్ప్రిటేషన్ కి అంటే సాంకేతిక శాస్త్రానికి మీకు లింక్ అప్ ఇచ్చాడు అనమాట ఇది. అయితే ఇటువంటి దానికి ఎలా కట్టాలంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ 3 అండి. వాళ్ళకి యావరేజ్ ఏజ్ ఎంత అంటే
చూడండి ఏజ్ 8 ఇయర్స్ అండి. అంటే ఏమవుతుందండి 3 into 8 అవుతుంది అనమాట. అంటే మొత్తం ఏజ్ కావాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ చూసుకున్నట్లయితే 2 ఉంది కాబట్టి పర్సన్స్ 2 into 20 అండి. నెక్స్ట్ m into 26 అండి. ప్లస్ 1 into 29 అనమాట. మొత్తం మనం ఏమవుతుందండి ఇక్కడ మొత్తం పర్సన్స్ అంటే 3 + 2 + 1 అండి 6 + m అవుతుందండి. 6 + 1 m ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 17 ఇచ్చాడండి. కాబట్టి ఈ 6 + m అటు పంపించండి. 3 8 ఎంత అండి 24 అండి. నెక్స్ట్ 220 40 అవుతుందండి. ఇక్కడ 26m అనమాట ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు ఈ 6 + m ఇంటూ 17 ఇటు తీసుకెళ్ళిపోండి. 17 6 చూడండి 102 ప్లస్ 17m అండి. 17m అయితే చూడండి ఇక్కడ ఈ 17m ఇటు పంపించండి, మిగిలిన పంపించండి. 24 + 40 ఏమవుతుందండి 64 అవుతుందండి. 64 ప్లస్ ఇది 20 అండి 84 9 అంటే 93 అవుతుందండి. ఆ 93 నాడు పంపించండి. అంటే ఇక్కడ ఏముందండి 26m ఉందండి. అటు నుండి 17m తీసుకొచ్చాము. ఇక్కడ 102 ఉంది. ఇక్కడ 93 వచ్చి పంపిస్తే -93 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి 26 నుంచి 17m మనం మైనస్ చేసినట్లయితే మనకు 9m వస్తుందండి. 9m ఈజ్ ఈక్వల్ టు 102 నుంచి 93 తీయండి. ఇక్కడ 2 నుంచి 3 మైనస్ చేయలేం కాబట్టి 9 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి 9 ఉంటుందండి. 9 లో 9 తీస్తే మనకు 0 అయిపోతుంది. 9 వస్తుంది అనమాట. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 9/9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 1 అండి. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1% మాత్రం అవుతుంది అనమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. చాలా సింపుల్ అంటే డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని మీకు కనిపించవచ్చు అంతేగాని చాలా సింపుల్. ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు, వారికి యావరేజ్ ఏజ్ 8 అనమాట. 2 పర్సన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఏజ్ యావరేజ్ అంటే ప్రతి ఒక్కరు ఏజ్ 20 అనమాట. m పర్సన్స్ ఉన్నారు 26, ఒక పర్సన్ ఉన్నాడు 29. కాబట్టి అంత ఏజ్ కావాలనుకుంటే ఇక్కడ 3 పర్సన్స్ కాబట్టి 3 into 8, 2 పర్సన్స్ కాబట్టి 2 into 20, m పర్సన్స్ కాబట్టి m into 26, 1 పర్సన్ కాబట్టి 1 into 29 బై మొత్తం పర్సన్స్ 6 + m. ఓకేనండి, ఆ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47 అండి. ఆఫ్టర్ రీప్లేసింగ్ an old member by a new member, it was found that the average of 5 members of a club is the same as it was 3 years ago. The difference between the age of the replaced and the newcomer is అని ఇచ్చాడు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ న్యూ కామర్ కు నెక్స్ట్ ఓల్డ్ వాళ్ళకి అది డిఫరెన్స్ కావాలి. చూడండి, ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ ది రీప్లేస్డ్ అండ్ న్యూ కామర్. రీప్లేస్ అయిన అర్థం ఏంటంటే ఓల్డ్ మెంబర్స్ కి న్యూ మెంబర్స్ కి మధ్య డిఫరెన్స్ కావాలండి. క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి, ఆఫ్టర్ రీప్లేసింగ్ అన్ ఓల్డ్ మెంబర్ బై ఎ న్యూ మెంబర్. అంటే ఒక పాత వ్యక్తిని బదులుగా కొత్త వ్యక్తిని మనము మార్చిన తర్వాత ఏమైందంట, ఇట్ వాస్ ఫౌండ్ దట్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 మెంబర్స్ ఆఫ్ ఎ క్లబ్ ఈజ్ ది సేమ్ యాజ్ ఇట్ వాజ్ 3 years ago. అంటే అలా మార్చిన తర్వాత ఏమైందండి 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 3 years తర్వాత చూడండి 3 years ఎగోనా 3 years ఎగో ముందు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందని అడుగుతున్నాడండి. 3 years ముందు ఎంత ఉందో ఇప్పుడు అంత ఉందంట. అయితే డిఫరెన్స్ మనకు కావాలి. మరి డిఫరెన్స్ కావాలంటే ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్ ఉన్నారు చూసుకోండి. 5 మెంబర్స్ ఇక్కడ మనకి 3 years ముందు డేటా ఇప్పుడుది సమానంగా ఉందంటే అర్థం ఏంటంటే ఈ 5 మెంబర్స్ కూడా ఏమవుతుందండి 5 3 15 years డిఫరెన్స్ ఉంటుందండి. ఈ 5 years డిఫరెన్స్ అనేది ఎవరండి ఓల్డ్ మ్యాన్ బదులుగా న్యూ మ్యాన్ అనేది సప్లై చేయాలి అనమాట దానికి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటున్నట్టు 15 years ఉన్నట్టు అర్థం అండి. ఓకేనండి, చూడండి 5 మెంబర్స్ యొక్క యావరేజ్ సేమ్ యాజ్ ఇట్ వాస్ 3 years ఎగో. అంటే 3 years ఎగో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుందంట. కొత్త అతను చేరడం వల్ల కూడాను అంతే ఉంటుందంట. అయితే 3 years ముందు ఎంత ఉందో అంటే 3 years ముందు ఉన్నప్పుడు ఎవరు ఉన్నారంటే ఓల్డ్ పర్సన్ ఉన్నాడండి. ఓల్డ్ పర్సన్ ఉన్నప్పుడు ఎంత ఉందో న్యూ పర్సన్ ఉన్నప్పుడు కూడా అంటే ఇప్పుడు ప్రెజెంట్ న్యూ పర్సన్ ఉన్నప్పుడు కూడా అంతే ఉంటుంది. అంటే డిఫరెన్స్ ఏమవుతుంది 3 years ముందు ఏజ్ ఎంత ఉంది దానికి మనం ఇప్పుడు ప్రెజెంట్ కావాలని ఏం చేస్తామండి 5% into 3 అంటే ఒక్కొక్కరికి 3 years పెరుగుతుందండి. ఒక్కొక్కరికి 3 years పెరుగుతుంది. అంటే అందరూ ప్రెజెంట్ ఏజ్ వచ్చేయండి. ఇప్పుడు ఓల్డ్ పర్సన్ బయటకు వెళ్ళిపోయి న్యూ పర్సన్ యాడ్ అవుతున్నాడండి. న్యూ పర్సన్ యాడ్ అవుతున్నప్పుడు మనకు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమొస్తుందండి ఇదే వస్తుంది. చూడండి, ఓల్డ్ పర్సన్ బయటకు వెళ్ళిపోయాడండి, ఇది ఓల్డ్. న్యూ పర్సన్ యాడ్ అయ్యాడండి. యాడ్ అయితే ఏమవ్వాలండి ఈ 5 3 15 అనేది సర్దుబాటు చేయాలండి వీళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు చూడండి న్యూ పర్సన్ కి ఓల్డ్ పర్సన్ డిఫరెన్స్ ఎంత అండి 15 సరిపోయింది లేదండి. నేను అదే డైరెక్ట్ గా చేశాను, మీకు అర్థం కాదు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 48 అండి. 3 years ago the average age of a family of 5 members was 17 years. A baby having been born, the average age of the family is same today. The present age of the baby is in years అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి 3 years ago అంటే 3 సంవత్సరాలు. సేమ్ క్వశ్చన్ మనం చేయడం జరిగిందండి. 2 years వచ్చినట్టు ఉంది. ఇక్కడ కూడా మనకు 2 years వస్తుంది అనుకుంటా. సేమ్ క్వశ్చన్ అండి, డేటా కూడా మారలేదు.
3 ఇయర్స్ ఎగో అంటే 3 ఇయర్స్ ఎగో చూసుకున్నట్లయితే యావరేజ్ ఎంత అంటే 5 మెంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడు 17 ఇచ్చాడండి. మరి ప్రెజెంట్ కావాలంటే ఏమవుతుందండి 17 ప్లస్ 3 అంటే ఎందుకంటే ప్రతి మెంబర్ కూడా 3 ఇయర్స్ యాడ్ అవుతుంది కాబట్టి యావరేజ్ కూడా 3 యాడ్ చేస్తానండి. 17 ప్లస్ 3 అంటే 20 అవుతుందండి. అంటే 5 మెంబర్స్ యావరేజ్ 20 కాబట్టి 5 మెంబర్స్ యావరేజ్ మొత్తం ఏమవుతుందండి 5 ఇంటూ 20 అనమాట. 5 ఇంటూ 20 అంటే 100 అవుతుంది. దీనికి న్యూ బేబీ అంటే ఒక బేబీ అనేది బోర్న్ అయ్యేది కాబట్టి పుట్టాడు కాబట్టి వాడి ఏజ్ కలిపామండి. కలిపి మొత్తం ఎంతమంది పర్సన్స్ అవుతారండి 6 పర్సన్స్ అవుతారు. యావరేజ్ ఏముందండి అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందంటే చూడండి సేమ్ టుడే అని ఇచ్చాడు. అప్పుడు ఎంత ఉందో ఈ రోజు కూడా అంతే ఉందని అంటున్నాడు. అప్పుడు ఎంత ఉండేదండి 17 ఉంటుంది కాబట్టి 6 ఇంటూ 17 అనమాట. 5 20 ఎంత అంటే 100 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 17 అంటే 102 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 102 మైనస్ 100 అండి. ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 ఇయర్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 2 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 49. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 39 స్టూడెంట్స్ ఈజ్ 15 years. If the age of the teacher is included, then the average increased by 3 months. Find the age of the teacher అని ఇచ్చాడు. Find the age of the teacher. చూడండి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 39 స్టూడెంట్స్ 39 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత అండి 15 years అండి. ఓకేనండి. నెక్స్ట్ ఇఫ్ ది ఏజ్ ఆఫ్ టీచర్ ఇస్ ఇన్క్లూడెడ్ దెన్ ది యావరేజ్ ఇంక్రీజెస్ బై 3 months అండి. ఒక టీచర్ యాడ్ చేస్తే మొత్తం 40 మెంబర్స్ అవుతారండి. వాళ్ళకి యావరేజ్ ఏమవుతుందండి 15 years ప్లస్ 3 months అవుతుందండి. ప్లస్ 3 months ఎందుకంటే 3 months పెరుగుతుందని ఇచ్చాడు చూడండి. ఇంక్రీజెస్ 3 months పెరుగుతుంది అన్నాడండి. అంటే ఇక్కడికి ఎంత పెరిగిందండి 3 months పెరిగిందండి. ప్లస్ 3 months అని రాసుకోవచ్చు. మొత్తం ఎంతమంది అండి 39 మెంబర్స్ కాబట్టి 39 ఇంటూ 3 అండి. 39 3 ఎంత చూడండి 3 9s ఇక్కడ బయట 12 కూడా వేసుకోవచ్చు. వేస్తే మనకు అవదండి 3తో చూడండి 3 9s 27 2 3 3s 9 9 ప్లస్ 2 అంటే ఏమవుతుంది 11 అవుతుంది. అంటే 117 అవుతుందండి. 117 అంటే మనం దీనికి 12తో మనం డివిజన్ చేసినట్లయితే 12తో 12 9s 108 అండి. 108 ప్లస్ 9 అవుతుంది. అంటే 9 years 9 months అవుతుందండి. 9 years 9 months అంటే ఇక్కడ కంటే ఇక్కడ ఎంత ఉందండి 9 years 9 months ఎక్కువ అయిందండి. కాబట్టి ఈ 15 years 3 months కి ఇది కలిపియండి 9 years 9 months అనమాట. కలిపితే ఏమవుతుంది చూడండి 9 months 3 months 12 months కాబట్టి 1 year అవుతుంది. 1 year కలిపియండి. ఇది 15 ప్లస్ 10 అండి. ఎందుకంటే 9 ప్లస్ 1 10 కదా. 15 ప్లస్ 10 ఏమవుతుంది 25 అవుతుందండి. అంటే టీచర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి 25 years అవుతుందండి. టీచర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి 25 years అవుతుంది. ఓకేనండి అర్థమైంది అనుకుంటాను. ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ రహీమ్ ఈజ్ 18 years. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రహీమ్ అండ్ రమేష్ ఈజ్ 25 years. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ రమేష్ ఈజ్ 29 years. వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆఫ్ 3 అని ఇచ్చాడండి. ఓల్డెస్ట్ ఆఫ్ 3 అందులో పెద్దవాడు ఎవడో కావాలి మనకి. అందరూ కూడా మనకి ఒకేలా రాము రహీము అనేసి అన్ని ఆర్లో ఇచ్చాడండి. రామ్ని మనం ఏ అనుకోండి, రహీమ్ని బి అనుకోండి, నెక్స్ట్ ఇంకెవరు రమేష్ ని సి అనుకోండి. వీళ్ళిద్దరు ఏజ్ ఇచ్చండి యావరేజ్ ఏజ్ ఎవరిది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 18 years ఇచ్చారు కాబట్టి 18 ఇంటూ 2 అవుతుందండి. ఎందుకంటే మనకి యావరేజ్ అన్నప్పుడు బై 2 ఉంటుంది, ఇటు వస్తే ఇంటూ 2 అవుతుంది కాబట్టి 36 అండి. నెక్స్ట్ ఎవరిది ఇచ్చాడు రహీమ్ అండ్ రమేష్ ఇచ్చాడండి. బి ప్లస్ సి ఇచ్చాడండి. బి ప్లస్ సి ఎంత అండి 25 years ఇచ్చాడు. 25 ఇంటూ 2 అంటే 50 అవుతుందండి. నెక్స్ట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ రమేష్ అని ఇచ్చాడు. రామ్ అండ్ రమేష్ అంటే ఎవరండి ఏ ప్లస్ సి అని అర్థం అనమాట. ఇప్పుడు వాళ్ళకి యావరేజ్ ఏమి ఇచ్చాడు 29 ఇచ్చాడు. 29 ఇంటూ 2 అండి. 29 2 ఎంత అండి మనకి 58 వస్తుంది. 58 ఈ మొత్తం ముగ్గురు ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందండి. ఇక్కడ కూడా 2 ఇంటూ ఏమవుతుందండి మొత్తం ఇవన్నీ ప్లస్ చేసేయండి. ఓకేనండి 2 కామన్ తీసుకుంటే ఇదంతా ఇది చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ అన్నింటిలో 2 ఉంది 2 కామన్ తీసేయండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 కామన్ తీస్తే ఇక్కడ చూడండి 18 25 29 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే 50 వస్తుంది. 4 ఎక్స్ట్రా ఉంటుందండి. 4 ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ 4 ఇస్తాం అనుకో 22 అవుతుందండి. 50 ప్లస్ 22 అంటే 72 అవుతుందండి. 50 ప్లస్ 22 ఏమవుతుందండి 72 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 72 అయిందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 72 years అయింది. అయితే ఇందులో మరి పెద్దవాడు ఎవడు మరి చూసుకోండి. పెద్దవాడు ఎవడు అంటే ఇప్పుడు మనకి ఏ కావాలనుకోండి. ఏ కావాలంటే మొత్తం ఈ 72 నుంచి ఎవరు తీసారండి బి ప్లస్ సి తీసి వచ్చేస్తున్నారు. బి ప్లస్ సి ఎంత అండి 50 అండి. 50 మైనస్ చేసేయండి ఎంత వస్తుందండి 22 వస్తుందండి. బి కావాలనుకోండి ఏ ప్లస్ సి తీసేయండి అంటే 58 మైనస్ చేసేయండి. 72 నుంచి 58 మైనస్ చేశారు అనుకోండి. 12 నుంచి 8 మైనస్ చేశారు అనుకోండి ఏమొస్తుందండి 4 వస్తుందండి. ఇక్కడ 6 ఉంటుంది కాబట్టి 14 అనమాట.
సి ఏజ్ కావాలనుకో 72 మైనస్ 36 మైనస్ చేసండి. మైనస్ చేస్తే ఏమవుతుందంటే 36 ఉంటుందండి. కాబట్టి ఎవరు ఏజ్ ఎక్కువ అండి? సి ఏజ్ ఎక్కువ అండి. కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సి ఎక్కువ సి కరెక్ట్ అండి. ఎంత ఎక్కువ అండి? 36 అండి. అంటే ఇది సి యొక్క ఏజ్. ఓకేనండి. ఎవరిదని అడిగినా చెప్పొచ్చు అండి. ఎంత అడిగినా ఓకేనండి. ఎవరిది ఎక్కువ అంటే 36 ఎక్కువ కాబట్టి 36 అని పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 51 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ పి, క్యూ అండ్ ఆర్ ఈజ్ 5 years మోర్ దాన్ ఆర్స్ ఏజ్ అండి. ఇఫ్ ది టోటల్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ టుగెదర్ ఈజ్ 39 years, దెన్ ఆర్స్ ఏజ్ ఈజ్ అని ఇచ్చాడండి. ది యావరేజ్ ఆఫ్ పి అండ్ క్యూ అండ్ ఆర్ ఈజ్ 5 years మోర్ దాన్ ఆర్స్ ఏజ్. ఇక్కడ చూడండి, వీళ్ళకి యావరేజ్ చూడండి, పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అనమాట బై 3. వీళ్ళకి యావరేజ్ ఈజ్ ఇది ఎలా ఉందంట? ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ పెట్టుకోండి 5 years మోర్ దాన్ ఆర్స్ ఏజ్ అండి. ఆర్ కంటే 5 years ఎక్కువ అండి. ఆర్ కంటే 5 years ఎక్కువ. నెక్స్ట్ ఇఫ్ ది టోటల్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ టుగెదర్ ఈజ్ 39 years అండి. అంటే పీకి క్యూకి ఈ రెండింటికి కూడా నెలగందండి. ఎంత చూడండి, టోటల్ ఏజ్ అంటే యావరేజ్ అనట్లేదండి. టోటల్ ఏజ్ పి ప్లస్ క్యూ టుగెదర్ ఈజ్ 39 years అండి. ఇద్దరి ఏజ్ ఎంత అంటే 39 years అండి. ఓకేనా? అయితే ఆర్ ఏజ్ కావాలి. ఈ 39 డేస్ అండి. 39 ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఈ 3 ఎట్ పంపించండి. 3r ప్లస్ 3 5 15 అవుతుందండి. ఈ ఆర్ ఇటు పంపించినట్లయితే 3r మైనస్ ఆర్ అవుతుందండి. ఇక్కడ 39 ఉంది, ఈ 15 పంపించండి. 39 మైనస్ 15 అండి. 3r నుంచి r మైనస్ చేస్తే 2r అండి. ఇక్కడ మైనస్ చేసినట్లయితే 9 నుంచి 5 మైనస్ చేస్తే 4, 3 నుంచి 1 మైనస్ చేస్తే 2 అండి. r ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 24/2 అండి. అంటే ఏమవుతుందండి 12 years అవుతుందండి. అంటే ఆర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి 12 years ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 52 అండి. క్వశ్చన్ నెంబర్ 52 ఏమి ఇచ్చారండి? ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రుస్తం అండ్ ప్రీతం ఈజ్ 39 years. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ప్రీతం అండ్ గీతం ఈజ్ 28 years. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రుస్తం and Geetam is 34 years. What will be the age? What will be the age in years of the youngest of the three after 10 years అని చెప్పండి. యంగెస్ట్ ఆఫ్ ది ఆఫ్టర్ 10 years. ఇప్పుడు యంగెస్ట్ అయితే ఆఫ్టర్ 10 years కూడా ఆడే యంగెస్ట్. కాబట్టి అక్కడ మనం ఏజ్ 10 years కలుపుకుంటే సరిపోతుంది. కానీ మనకి ఎవరైతే యంగెస్ట్ వస్తుంటారో వాళ్ళే మనకి యంగెస్ట్ అవుతారండి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ రోతం అండ్ ప్రేతం ఇచ్చాడండి. రోతం అంటే ఆర్ పెట్టుకోండి, ఆర్ ప్లస్ పి. ఆర్ ప్లస్ పి ఈజీ కూడా ఇచ్చాడండి 39 కాబట్టి 39 2 అండి. కాబట్టి ఏమవుతుందండి 78 అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ప్రీతం అండ్ గీతం అండి పి ప్లస్ జీ అనమాట. ఎంత ఇచ్చాడండి? యావరేజ్ 28 years ఇచ్చాడు. 28 into 2 అంటే 56 అండి. నెక్స్ట్ గీతం అండ్ ప్రీతం అండి జీ ప్లస్ పి అని రాసుకోండి. వాళ్ళకి యావరేజ్ ఎంత ఇచ్చాడండి? 34 ఇచ్చాడు కాబట్టి 34 into 2 అండి. 34 2 ఏమవుతుందండి 68 అవుతుంది. ఈ ముగ్గురు ప్లస్ చేశారు అనుకోండి, ఏమవుతుందండి 2 into ఆర్ ప్లస్ పి ప్లస్ జీ అవుతుందండి. ఆర్ ప్లస్ పి ప్లస్ జీ ఈజ్ ఈక్వల్ టు 2 into మొత్తం 3 ప్లస్ చేసండి. ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి, 9 + 8 అంటే 17, 17 + 4 అంటే 21 అవుతుందండి. 1 2 2 + 2 4, 4 + 6 అంటే 10 అవుతుంది. 101 వచ్చిందండి. ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఆర్ ప్లస్ పి ప్లస్ జీ ఈజ్ ఈక్వల్ టు మనకి 101 వచ్చిందండి. మరి ఆర్ కావాలనుకుంటే ఏమవుతుందండి 101 మైనస్ ఆర్ కావాలంటే పి ప్లస్ జీ వేసుకోవాలండి. అంటే -56 అండి. చేసినట్లయితే చూడండి, ఇక్కడ 11 నుంచి 6 మైనస్ చేస్తే 5 అండి. ఇక్కడ మనకు 9 ఉంటుందండి. 9 - 4 అంటే 9 - 5 అంటే 4 అండి. 45 అవుతుందండి. నెక్స్ట్ ప్రీతం ఏజ్ కావాలనుకోండి, ప్రీతం ఏజ్ కావాలంటే 101 మైనస్ ప్రీతం ఇందులో ఉన్నాడండి, ఇందులో ఉన్నాడు, ఇందులో లేడండి. ఇందులో కూడా ఉన్నట్టున్నాడు. ఎవరిదండి లాస్ట్ ఎవరు చూడండి, రుస్తం అండి గీతం అండి. గీతం అంటే ఆర్ అనమాట. ఇది సారీ, ఈడు మైనస్ చేసండి -68. 11 నుంచి అంటే 11 - 8 చేసినట్లయితే మనకు 3 వస్తుందండి. 9 - 6 అంటే 3 వస్తుందండి, 33 అండి. నెక్స్ట్ ఎవరంటే ప్రీతం ఎవరు? గీతం అండి. గీతం చూసుకున్నట్లయితే ఫస్ట్ లో లేడు కాబట్టి ఇది మైనస్ చేసేయండి. 101 - 78 అండి. మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందండి? 1 - 8 అంటే ఇక్కడ సేమ్ అండి 3 వస్తుంది. ఇక్కడ 9 - 7 అంటే 23 అండి. అంటే ఎవరు అందరికంటే చిన్నవాడు అండి? గీతం అండి. మీరు ఎంత 3 చేయవలసిన అవసరం లేదండి. ఎవరైతే ఇక్కడ ఎక్కువ ఉంటుందో అందులో లేనివాడే మనకి తక్కువ అండి. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ 78 కదండి. ఇందులో లేనివాడు ఎవడండి? గీతం లేడండి. అంటే జీ లేడు. అంటే జీ చిన్నవాడు అండి. ఆడిది ఒక్కటి కనుక్కుంటే సరిపోతుందండి. ఈ రెండు కనుక్కోవాల్సిన అవసరం లేకుండా. ఎంత వచ్చిందండి? 23 years వచ్చిందండి. కానీ ఏమడిగాడండి? యంగెస్ట్ ప్లేయర్ యొక్క యంగెస్ట్ బాయ్ యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే 23 years అండి. కానీ ఏమడిగాడండి? ఆఫ్ త్రీ ఈ ముగ్గురులో యంగెస్ట్ యొక్క ఆఫ్టర్ 10 years, 10 years తర్వాత ఏజ్ ఏం అడిగాడండి. ఇప్పుడు 23 అండి. 10 years తర్వాత ఏమవుతుందండి? 33 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 33 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 33 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 53.
ది యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ వాజ్ 23 years at the time of their marriage. After 5 years, they have 1 year old child. The average age of the family now అని ఇచ్చారండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ నో. ఇక్కడ చూడండి, మ్యారేజ్ టైంలో వాళ్ళకి యావరేజ్ ఏజ్ ఎంత అండి, 2 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అండి, 23 అండి. అంటే మరి ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందండి, ప్రజెంట్ ఇది ఎప్పుడు మ్యారేజ్ అయింది చూడండి ఇక్కడ, అట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్ అన్నాడు, ఆఫ్టర్ 5 years అన్నాడు కాబట్టి 5 years బ్యాక్ అనమాట, 5 years ఎగో అని అర్థం. ఇప్పుడు ప్రెజెంట్ ఏమవుతుందండి, వీళ్ళకి యావరేజ్ 23 + 5 అంటే 28 అవుతుందండి. ఓకేనండి, యావరేజ్ ఏజ్ ఎంత అవుతుందండి, 28 అవుతుందండి. ఇప్పుడు 28 అయినట్లయితే వాళ్ళకి చూడండి ఇక్కడ ఏం అడిగాడండి, వాళ్ళకి ఆఫ్టర్ 5 years దే హావ్ 1 year ఓల్డ్ చైల్డ్, అంటే 5 years తర్వాత ఒక 1 year చైల్డ్ ఉన్నాడండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ నౌ, ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏజ్ కావాలి. ఇక్కడ ఈ 2 persons యొక్క యావరేజ్ మనకి 28 కాబట్టి 2 × 28 అండి. ప్లస్ ఇక్కడ 1 year చైల్డ్ ఉన్నాడు కాబట్టి +1 అండి, బై ఏమవుతుందండి, మొత్తం 3 మెంబర్స్ అయితే బై 3 అండి. చేయండి ఇప్పుడు 28 × 2 అంటే 56 వస్తుందండి. 56 + 1/3 అండి, అంటే 57/3. 319 కాబట్టి మనం 19 వస్తుందండి. అంటే మొత్తం ఈ ముగ్గురు యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 19 years అవుతుంది. ఓకేనండి, ఇక్కడ చూడండి 2 persons యొక్క యావరేజ్ 28 కాబట్టి 2 × 28 చేస్తే మనకు మొత్తం టోటల్ ఏజ్ వస్తుందండి. ప్లస్ 1 year చైల్డ్ కాబట్టి +1 అండి, బై 3 చేస్తే మనకి ఏమొచ్చిందండి, 19 years అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 54 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 students ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 14 years 4 months. ఆఫ్టర్ అడ్మిషన్స్ 5 new students in the class, the average becomes 13 years 9 months. The youngest one of the 5 new students is 9 years 11 months old. The average age of the remaining 4 new students అనేది, రిమైనింగ్ 4 new students. చూడండి ఎలా ఇచ్చాడు క్వశ్చన్. ఇక్కడ 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడండి, 14.4 ఇచ్చాడండి, అంటే 14 years 4 months అని ఇచ్చాడండి, 14 years 4 months. నెక్స్ట్ ఒక న్యూ అడ్మిషన్స్ వచ్చాడు చూడండి, ఆఫ్టర్ అడ్మిషన్ ఆఫ్ ఫైవ్ న్యూ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ ది యావరేజ్ బికమ్స్ 13 years 9 months అండి, అంటే వాళ్ళు యాడ్ అవడం వల్ల మన 13 years 9 months అయిపోయిందండి. ది యంగెస్ట్ ఆఫ్ ది 5 new students, అంటే అందులో చిన్నోడు ఇచ్చాడండి, ఎంత అంటే 9 years 11 months అండి, అయినా రిమైనింగ్ కావాలి. ఓకేనండి, అయితే ముందు ఈ 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కనుక్కోండి, న్యూ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కావాలండి. ఇప్పుడు మొత్తం 30 స్టూడెంట్స్ కాబట్టి ఈ 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ముందు చూడండి ఏమవుతుందండి, 30 స్టూడెంట్స్ మనం 14.4 ఇచ్చాడు కాబట్టి 30 × 14 పాయింట్ లేదా 14 and 4/12 అని రాసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ 5 స్టూడెంట్స్ కలిపి అనుకోండి ఎంతమంది అవుతారండి, 35 స్టూడెంట్స్ అవుతారండి. వాళ్ళకి యావరేజ్ ఎంత ఇచ్చాడండి, 13 years 9 months అన్నాడు కాబట్టి 13 and 9/12 అవుతుందండి. ఈ రెండు మనం మైనస్ చేసి ఆ వచ్చిన దానికి 5 స్టూడెంట్స్ యావరేజ్ మనం చేసుకోవచ్చండి. 5 స్టూడెంట్స్ యావరేజ్ అంటే 5 స్టూడెంట్స్ యొక్క మొత్తం వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఓకేనండి, ఈ 5 స్టూడెంట్స్ యొక్క మొత్తం వస్తుంది అనమాట, ఇది టోటల్ 5 స్టూడెంట్ యొక్క టోటల్ ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఏది క్యాన్సిల్ అవ్వదు అనుకుంటాను. 9తో 3 3 3 4 అండి, దీనివల్ల పెద్ద ఉపయోగం మనకు ఉండదు, ఇంటూ చేయడం కూడా కొంచెం కష్టమని. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, బాగానే ఉంది, కానీ ఇక్కడ క్యాన్సిల్ అవ్వడం కష్టం అండి. కాబట్టి ఏం చేస్తాను చూడండి, మీకు అర్థమైనట్టుగా చెప్తాను నేను. ముందు 13 చేయండి, ఇక్కడ ఏమైనా ఎండ ఉందంటే అర్థం ఏంటంటే ప్లస్ ఉందని అర్థం అనమాట ఇది. కాబట్టి 13తో ముందు మల్టిప్లై చేసేయండి. 13తో 13 5 65 అండి, 6 13 3 మనకి 39 అండి, 39 + 6 అంటే 45 అవుతుందండి, 455 ప్లస్ ఇక్కడ 3/4 × 39 అండి, సరే 35 అండి, 35 × 3/4 ఇక్కడ చూడండి చేస్తాను మీకోసం. 35 × 3/4 అండి. 4తో చేసినట్లయితే 4తో 4 8 క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే 8 వస్తుంది అనమాట. ఓకేనండి, 8 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకెంత మిగులుతుందండి, ఇంకా 3 మిగులుతుందండి, అంటే ఒక 3 months మిగులుతుంది, ఒక 3 months అంటే 6 months అవుతుందండి. అలా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ ఇలా అయితే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ 3తో మల్టిప్లై చేసినప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ 35 ఎంత అంటే ఇక్కడ 3 కదా, ఈ రెండు మల్టిప్లై చేస్తే 105 అవుతుంది, 105/4 అండి. 4తో ఇప్పుడు డివిజన్ చేయండి, 4 2 8, ఇంకా 25 ఉంటుంది 6 అండి,
6 ఎంత అవుతుంది? 20 అవుతుంది. 5 మిగులుతుందండి. 35 కదా. 26 అంటే 1/4 వస్తుంది మనకి. 1/4 అంటే అర్థం ఏంటండి? మన 3 మంత్స్ అని అర్థం. మీకు అది తెలిస్తే ఓకే, తెలియకపోతే మన 3తో గుణించండి. అప్పుడు ఏమవుతుందంటే 26 అండ్ 3/12 అవుతుందండి. 3/12 అంటే అర్థం ఏంటంటే 26 సంవత్సరాలు 3 నెలలు అని అర్థం అనమాట. దీనికి కలిపండి అక్కడ 26 ఇయర్స్ ప్లస్ 3 మంత్స్ అనమాట. దీని నుంచి ఇక్కడ చూడండి 30 ఇంటూ 14 అండి. 30 ఇంటూ 14 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 4 1 4 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 30 ఇంటూ 14 అండి. ఇక్కడ 0 అండి. 3 4 12 1 3 1 3 అంటే 420 అవుతుందండి. 420 ఇక్కడ మనకు చూడండి ఈ 30 ఇంటూ ఇది మనం మల్టిప్లై చేసాం అనుకోండి ఏమవుతుంది? 1/3 ఇంటూ 30 అంటే 10 వస్తుందండి. అంటే -10 పెట్టుకోండి, ఎందుకంటే ముందు మైనస్ ఉంది కాబట్టి. ఓకేనండి. లేదా ఇక్కడ ప్లస్ పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు, బ్రాకెట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఈజీ కూడా మనకు కావాలండి. ఇక్కడ చూడండి 2 ప్లస్ చేయండి. 6 + 5 అంటే 5 + 6 11 అండి. నెక్స్ట్ ఇక్కడ 5 + 3 8 అవుతుంది. 481 అండ్ 3 మంత్స్ 3 మంత్స్ అడిషనల్ అనమాట. దీని నుంచి ఏం మైనస్ చేయాలంటే 450 మైనస్ చేయాలండి. 430 మైనస్ చేయాలండి. చేస్తే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ 81 నుంచి 30 మైనస్ చేసినట్లయితే 50 వస్తుందండి. అంటే 51 వస్తుంది. కానీ ఇక్కడ 3 మంత్స్ ఉందండి. అంటే 51 3 మంత్స్ అనమాట. 51 ఇయర్స్ 3 మంత్స్ వచ్చిందండి. ఎవరిదండి ఇది? 5 బాయ్స్ యొక్క ఏజ్ అనమాట, టోటల్ ఏజ్. 5 బాయ్ యొక్క టోటల్ ఏజ్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు కింద మనం మ్యారేజ్ చేద్దాం. ఇప్పుడు అందులో ఒక పర్సన్ యొక్క ఏజ్ ఇచ్చాడండి. ఎంత అండి? యంగెస్ట్ బాయ్ యొక్క ఏజ్ ఎంత ఇచ్చాడండి? 9 ఇయర్స్ 11 మంత్స్ అన్నాడండి. దీని నుంచి 9 ఇయర్స్ 11 మంత్స్ ఏజ్ అని మైనస్ చేశాడు. దీని నుంచి 9 ఇయర్స్ 11 మంత్స్ అని మైనస్ చేశాను. మైనస్ చేస్తే ఏమొస్తుంది చూడండి. మైనస్ చేసినట్టే 3 నుంచి 11 మైనస్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ అప్పు తీసుకోవాలండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే 50గా మారిపోతుంది. ఇక్కడ 12 + 3 అంటే మనకు 15 అవుతుందండి. 15 నుంచి 11 మైనస్ చేస్తే 4 మంత్స్ వస్తుందండి. ఇక్కడ 50 ఉంటుంది. 50 నుంచి 9 మైనస్ చేసినట్లయితే 41 వస్తుందండి. అంటే 41 ఇయర్స్ 4 మంత్స్ వస్తుందండి. అంటే 4 బాయ్స్ యొక్క టోటల్ ఏజ్ చూసుకున్నట్లయితే ఇలా వచ్చిందండి. మరి యావరేజ్ కావాలంటే ఏమవుతుందండి? 41 ఇయర్స్ 4 మంత్స్ బై 4 అవుతుందండి. 41 4 మంత్స్ అంటే మనం ఇక్కడ 4 తో డివిజన్ చేసినట్లయితే 4 10s 40 అండి. ఇంకా 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ అంటే ఎంత అండి? 12 మంత్స్ అంటే 12 + 4 అంటే 16. 16/4 అండి, అంటే 4 వస్తుందండి. అంటే 12 ఇయర్స్ 4 మంత్స్ అని అర్థం అండి. 12 ఇయర్స్ 4 మంత్స్. సో 12 కాదు, 10 ఇయర్స్ 4 మంత్స్ అండి. ఎక్కడ ఉందండి? 4th 1 లో ఉంది కాబట్టి 4th 1 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఇక్కడ కొద్దిగా ఈ మంత్స్ ఇయర్స్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. మళ్ళీ మనము ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చుకొని మళ్ళీ అది ఇంప్రాపర్ లో మార్చుకొని అలా చేస్తే మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి నేను నార్మల్ గా చేసుకెళ్ళిపోయానండి. ఇక్కడ వరకు మీకు పూర్తిగా క్యాలిక్యులేషన్ బాగా అర్థమైనట్టు చెప్పానండి. ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ నుంచి చెప్పేటప్పుడు చేంజ్ చేసి చెప్తాను చూడండి. ఇక్కడ మనం మైనస్ చేసినప్పుడు 51 ఇయర్స్ 3 మంత్స్ నుంచి 9 ఇయర్స్ 11 మంత్స్ మైనస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ బారోయింగ్ వెళ్తుందండి. 1 ఇయర్ ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది? చాలా మంది 10 అనుకో 10 వేసేస్తారండి. 10 కాదండి, 12 మంత్స్ వెళ్తుంది. ఎందుకంటే 1 ఇయర్ ఈక్వల్ టు 12 మంత్స్ కాబట్టి. ఓకేనండి. ఇక్కడ ఎంత వాల్యూ ఉందో అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఆ విధంగా అంటే ఇయర్ మంత్ లో మార్చినప్పుడు ఆ విధంగానే వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ బారోయింగ్ ఇచ్చాం కదా, 10 వస్తుందని చాలా మంది అనుకుంటారు. 12 మంత్స్ వస్తుందండి. 12 + 3 15. 15 నుంచి 11 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 4 మంత్స్ అవుతుందండి. ఇక్కడ ఏముంటుందంటే అప్పుడు 50 మంత్స్ మాత్రం ఉంటుందండి. 15 నుంచి 9 మైనస్ చేస్తే 41. ఈ 4 బాయ్స్ యొక్క టోటల్ ఏజ్ అనమాట ఇది. మరి యావరేజ్ కావాలంటే ఏమవుతుందండి? 41 ఇయర్స్ 4 మంత్స్ బై 4 అవుతుందండి. ఓకే, చూడండి 4 తో మనం ఏం చేసినట్లయితే 4 10s 40 అండి. ఇంకా 1 ఇయర్ మిగులుతుంది. ఇక్కడ 1 ఇయర్ అంటే 12 మంత్స్ + 4. 12 + 4 అంటే 16 అవుతుందండి. అంటే 16 మంత్స్ ఉందండి. 4 కాబట్టి 10 ఇయర్స్ 4 మంత్స్ అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఈ నలుగురు యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుందంటే 10 ఇయర్స్ 4 మంత్స్ అవుతుందండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 55. Question number 55 చూడండి. The average age of 6 members of a family is 25 years. If the youngest member of the family is 15 years old, then what was the average age of the family at the time of birth of youngest member అని ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ముందు చేసామండి. ఇక్కడ 6 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అండి? 25 ఇచ్చారు కాబట్టి 6 × 25 అండి. అంటే ఏమవుతుందండి? 150 ఇయర్స్ అవుతుందండి. ఓకే అండి. యంగెస్ట్ ప్లేయర్ చూసుకున్నట్లయితే, యంగెస్ట్ ప్లేయర్ కాదు, యంగెస్ట్ మెంబర్ చూసుకున్నట్లయితే మనకి 15 ఇయర్స్ అండి ఏజ్. వాడిని తీసేయాలి. దాంతోపాటు వాడు పుట్టినప్పుడు అండి, వాడికి పుట్టినప్పుడు యావరేజ్ కావాలండి వీళ్ళకి. పుట్టినప్పుడు అంటే వీడికి 15 సంవత్సరాలు ఏంటంటే ప్రతి మెంబర్ కూడా 15 ఇయర్స్ పెరుగుతూ ఉంటుందని అర్థం. కాబట్టి ఇక్కడ 6 పర్సన్స్ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి 15 ఇయర్స్ అండి.
ప్రతి ఒక్కరికి 15 ఇయర్స్ అంటే 16 15 ఎంత 90 అవుతుందండి. ఈ 90 దీని నుండి మైనస్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 15 సంవత్సరాలు తక్కువ చేయాలి. ఎందుకంటే వీడికి 15 సంవత్సరాలు అయ్యిందంటే వాళ్ళకు కూడా 15 సంవత్సరాలు కలిసింది కాబట్టి అది తీసివేస్తే వీడికి పుట్టిన టైంలో కూడా మనకి యావరేజ్ వస్తుంది. కాబట్టి మైనస్ చేస్తే ఏమవుతుందండి 6 అండి. 60 వచ్చిందండి. అంటే 6 మెంబర్స్ యొక్క టోటల్ ఏజ్ మనకి 60 ఇయర్స్ అండి. మరి 6 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందండి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 60/6 అండి. అంటే ఏమవుతుంది 6 10s కాబట్టి 10 ఇయర్స్ అవుతుంది అనమాట. ఓకేనండి. సారీ, ఇక్కడ మనకి అప్పుడు మనకి ఎంత అవుతుంది? 5% అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్ బయటకి వెళ్ళిపోయాడు కదా, 5% అవుతుంది కదా బై 5 అంటే 60/5 అంటే మనకి 12 వస్తుందండి. 12 ఇయర్స్ కాబట్టి 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. చూడండి, ఓవర్లుక్ మిస్టేక్ చేయొద్దు. చూడండి 6% యొక్క యావరేజ్ 25 కాబట్టి 6 × 25 అంటే 150 ఇయర్స్ వస్తుందండి. ఇక్కడ 50 ఇయర్స్ ఓల్డ్ ఉన్న యంగెస్ట్ బాయ్ పుట్టినప్పుడు అడిగాడు కాబట్టి 15 సంవత్సరాల ముందు అని అర్థం అనమాట. 15 సంవత్సరాల ముందు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 15 సంవత్సరాలు తగ్గిపోతుంది కాబట్టి 6 × 15 అంటే 90 సంవత్సరాలు తగ్గిపోతుంది. అప్పుడు ఈ యంగెస్ట్ బాయ్ యొక్క ఏజ్ అనేది 0 అయిపోతుంది అంటే ఉండటండి. ఉండలే కాబట్టి 5 మెంబర్స్ అవుతారు. 5 మెంబర్స్ యొక్క యావరేజ్ మొత్తం టోటల్ ఏజ్ ఏమవుతుంది? 60 ఇయర్స్ అవుతుందండి. 5 మంది యొక్క టోటల్ మనకి 60 ఇయర్స్ అయితే 5 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 60/5 అంటే 12 ఇయర్స్ అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 56 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ ఈజ్ 23 ఇయర్స్ ఈవెన్ ఇఫ్ ది ఏజ్ ఆఫ్ 4th ఫ్రెండ్ ఈజ్ యాడెడ్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది రిమైన్స్ ది సేమ్, దెన్ ది ఏజ్ ఆఫ్ ది 4th ఫ్రెండ్ ఈజ్ అని ఇచ్చాడు. చూడండి, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ అంటే 23 అండి. ఈవెన్ ఇఫ్ ది ఏజ్ ఆఫ్ 4th ఫ్రెండ్ ఈజ్ యాడెడ్ అంటే 4th ఫ్రెండ్ అనేది దీనికి యాడ్ అయ్యాడండి. యాడ్ అయితే ది యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ సేమ్ అంటే యావరేజ్ అనేది మళ్ళీ సేమ్ అంట. ఓకేనంటే 4 మెంబర్స్ అయ్యారు. 4 మెంబర్స్ యావరేజ్ ఏమవుతుంది? 23 అవుతుంది. అయినట్లయితే యావరేజ్ ఆఫ్ 4th ఫ్రెండ్ కూడా యావరేజ్ ఏమవుతుందండి? యావరేజ్ మామూలు దెన్ ది ఏజ్ ఆఫ్ 4th ఫ్రెండ్ అన్నాడండి. 4th ఫ్రెండ్ యావరేజ్ యావరేజ్ ఏజ్ ఏమవుతుందండి? 23 అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ 3 × 23 అంటే ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 × 23 అండి. మరి ఎక్స్ కావాలంటే ఏమవుతుందండి? 4 × 23 - 3 × 23 అండి. ఇక్కడ 23 కామన్ తీసారనుకోండి, 4 - 3 అండి, అంటే 1 అవుతుంది. అంటే 23 × 1 అంటే ఏమవుతుంది? 23 అవుతుంది. లెక్క ఎంత చేసుకుంటే టైం వేస్ట్ అనమాట. ఇక్కడ యావరేజ్ అనేది ఒక పర్సన్ పెరిగినప్పటికీ మారలేదు అనుకోండి. అంటే ఇక్కడ యావరేజ్ అంటే అర్థమైంది. 3 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ అంటే ప్రతి ఒక్కరిది కూడా 23 ఇయర్స్ అని అర్థం అనమాట. వాడిది కూడా 23 అయినప్పుడు మాత్రమే యావరేజ్ మారదు. కాబట్టి అబ్బాయిది అంటే కొత్త వాడిది ఎంత అవుతుందండి? 23 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 57 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ విత్ 5 మెంబర్స్ ఈస్ 28 ఇయర్స్ ఇఫ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ 20 ఇయర్స్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ బికమ్స్ అని ఇచ్చాడండి. 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అండి? 28 అండి. దీనిలో 20 ఇయర్స్ ఏజ్ ఉన్న అతను బయటకు వెళ్ళిపోయాడండి. అప్పుడు 4 మెంబర్స్ ఉంటారండి. ఈ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ కావాలండి. 4 తో చూసుకున్నట్లయితే 4 7 4 తో 4 5 అండి. 5 7 ఎంత అంటే 35. 35 - 5 అంటే 30 ఇయర్స్ అవుతుందండి. అంటే రిమైనింగ్ పర్సన్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందండి? 30 ఇయర్స్ అవుతుందండి. అంటే 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 58 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ దేర్ చైల్డ్ 3 years ago was 57 years and that wife and child 5 years ago was 20 years. ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది హస్బెండ్ ఈజ్ ఇచ్చాడండి. హస్బెండ్ ఏజ్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 years ago ఇచ్చాడండి. 3 years ago ఎవరిదండి? హస్బెండ్, నెక్స్ట్ వైఫ్ ప్లస్ చైల్డ్, ఈ ముగ్గురు కలిపి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 27 ఇచ్చాడండి. మరి ప్రెజెంట్ ఏమవుతుందండి? ప్రెజెంట్ 27 + 3 అంటే 30 అవుతుందండి. ప్రెజెంట్ ఏమవుతుందండి? 30. అంటే ముగ్గురు ఏజ్ మొత్తం ఏమవుతుంది చూడండి, హస్బెండ్, వైఫ్ ప్లస్ చైల్డ్ వీళ్ళది 30 × 3 అవుతుందండి. ఎందుకంటే ఇవన్నీ యావరేజ్లు అండి. ఇది మొత్తం టోటల్ అనమాట. అంటే ఏమవుతుంది? 90 అయిందండి. ఇంకో కండిషన్ ఇచ్చాడండి. ఏంటి? వైఫ్ అండ్ చైల్డ్ ఎంత అండి? 5 years ago వాళ్ళకి యావరేజ్ ఏంటంటే 20 years అండి. మరి ప్రెజెంట్ ఏమవుతుందండి? ప్రెజెంట్ ఏమవుతుందండి? 20 + 5 అంటే 25 years అవుతుందండి. అంటే వైఫ్ ప్లస్ చైల్డ్ ఈజ్ ఈక్వల్ టు 25 × 2 అవుతుందండి. ఎందుకంటే ఇది యావరేజ్, ఇది టోటల్ అనమాట. అంటే 50. దీన్ని తీసుకెళ్ళి అక్కడ వేయండి. వేసినట్లయితే ఏమంటే హస్బెండ్ ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుందండి. మరి హస్బెండ్ ఏమవుతుందండి? 90 - 50 అండి, అంటే 40 years అవుతుందండి. హస్బెండ్ యొక్క ఏజ్, ప్రెజెంట్ ఏజ్ ఎంత అండి? 40 years అవుతుందండి. ఇక్కడ రెండు కూడా ప్రెజెంట్ లోకి తీసుకురావాలండి. ప్రెజెంట్ లోకి తీసుకొస్తే 2 కండిషన్స్ వస్తాయండి. సెకండ్ కండిషన్ ఫస్ట్ కండిషన్ లో వేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. చూడండి, ఈ కండిషన్ ఇక్కడ వేసామండి, వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59 అండి. క్వశ్చన్ నెంబర్ 59 ఏమి ఇచ్చారంటే, పుష్ప ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రీతా వాస్ 2 years ago. ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 2 years,
హౌ ఓల్డ్ ఈజ్ పుష్ప టుడే అని ఇచ్చాడు. హౌ ఓల్డ్ ఈజ్ పుష్ప టుడే. పుష్ప ఈజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ రీతా వాస్ 2 years ago. అంటే 2 సంవత్సరాల క్రితం ట్వైస్ అండి. ఇప్పుడు ఏమడిగాడు, టుడే అడిగాడు కాబట్టి పుష్ప యొక్క ఏజ్ అనేది మన ఎక్స్ అనుకోండి. పుష్ప ఏజ్ అనేది ఇక్కడ ఎక్స్ అనుకోండి. పుష్ప ఇంకెవరు ఉన్నారండి, రీటా ఉందండి. పుష్ప రీటా. పుష్ప ఏజ్ ఎక్స్ అనుకున్నట్లయితే పుష్ప ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రీటా. అంటే రీటాకి ట్వైస్ ఉంటుంది, అంటే రీటా మనం ఎక్స్ అనుకోవాలి కాబట్టి ఇక్కడ x/2 అనుకోండి, ప్రాబ్లం లేదు. 2x అనుకున్నాను అనుకోండి, ఇది ఎక్స్ అవుతుందండి. ఓకే, ఏదైనా ప్రాబ్లం లేదు, ఎక్స్ అవుతుందండి. చూడండి, ట్వైస్ ఉంటూ ట్వైస్ అని ఇచ్చాడు 2 years ago. 2 years ago అనుకున్నప్పుడు చూడండి, అలా కాకుండా x/y అనుకుందాము, మనకి సింపుల్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఒకసారి క్వశ్చన్ చూడండి. పుష్ప ఈజ్ అంటే పుష్ప వయసు ఈజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ రీటా వాజ్ 2 years ago. అంటే ఈవిడికి 2 years ago ఏజ్ అనమాట. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు పుష్ప ఏజ్ కాబట్టి రీటా ముందు ఎక్స్ అనుకోండి, దీనికి 2 years ago అండి. అంటే 2 years ago అంటే ఏమవుతుందండి, -2 అవుతుందండి. 2 years ago లేదా ఈవిడికి 2 years ago ఏజ్ ఎక్స్ అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు మనకి, దానివల్ల ఉపయోగం ఏముందా, పుష్ప ఏజే కదా కావాలి. రీటా యొక్క ఏజ్ 2 years ago తీసుకుందామండి. 2 years ago ఎక్స్ అండి. మరి పుష్ప ఏజ్ ఏమవుతుందండి, 2x అవుతుందండి, రెట్టింపు కాబట్టి. ఓకేనండి. ఇంకేమన్నాడండి, ఇఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 2 years అన్నాడండి. ఇది ప్రెజెంట్, ఇది ప్రెజెంట్ కాదండి చూసుకోండి. కాబట్టి వీరి యొక్క డిఫరెన్స్ ఏమవుతుందండి, 2x మైనస్ ఎక్స్. 2 years ఎగో అన్నాడు కదా, ప్రెజెంట్ అనేప్పుడు ఏమవుతుందండి, x+2 అవుతుందండి. x+2 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 2 years ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 2. మరి ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2x మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఇటు కూడా పంపించండి, 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 2+2 అండి. అంటే ఏమవుతుందండి, 4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 అయినట్లయితే ఈ పుష్ప యొక్క ప్రజెంట్ ఏజ్ ఏమంటే 2x కాబట్టి పుష్ప యొక్క ప్రజెంట్ ఏజ్ 2x కాబట్టి 2 × 4 అండి. 2 × 4 అంటే ఏమవుతుందండి, 8 years అవుతుందండి. 8 years ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి చూసుకోండి బాగా, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి. మరి ఇక్కడ మనము దీన్ని x-2 అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, 2 × x-2 వస్తుందండి. అలా అయినా రావడం అనేదండి. ఇప్పుడు ఎవరండి, రేటా యొక్క ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటే 2 years ముందు ఏమవుతుందండి, x-2 అవుతుందండి. x-2 దీనికి డబుల్ ఉంటుంది కాబట్టి ఏమవుతుందండి, 2 × x-2 అండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రజెంట్ ఏజ్ కావాలనుకోండి, దీనికి మళ్ళీ 2 years కలపాలండి. దీనికి ప్రజెంట్ ఏజ్ ఇది, దీన్ని 2 years కలిపి చూడండి ఏమవుతుంది, 2x-2 2 × x-2 +2 అవుతుందండి. నెక్స్ట్ దీని నుంచి ఎక్స్ మైనస్ చేయాలండి. ఎక్స్ మైనస్ చేస్తే ఏం రావాలంటే 2 years రావాలి. ఇప్పుడు చూడండి, 2 × x 2x -4 +2 -x అండి. ఇప్పుడు చూడండి, 2x - x అంటే x అవుతుందండి. -4 + 2 అంటే -2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఇటు కూడా వెళ్తే ఏమవుతుందండి, x ఈజ్ ఈక్వల్ టు 2 + 2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 + 2 మళ్ళీ ఏమొచ్చిందండి, 4 వచ్చింది. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, 4 వచ్చిందండి. ఓకే, ఆ విధంగా మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎలా చేసినా మనకు ఒకటేనండి. పుష్ప యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలి కాబట్టి ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏజ్ కనుక్కొని మనం +2 చేయాలి. అంటే కన్ఫ్యూజ్ వస్తుంది అనమాట, ఇది రాంగ్ అనమాట, ఇలాంటి వద్దు. కాబట్టి అక్కడ 2 years ఎగో ఏజ్ ఎక్స్ అని తీసుకోండి. అప్పుడు ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందండి, x-2 అవుతుందండి. సరే, x+2 అవుతుందండి ప్రజెంట్ ఏజ్. ఇది 2 years ఎగో ఏజ్ అండి. నీట్ గా రాసుకున్నప్పుడు నీట్ గా రాసుకోండి. ఎక్స్ అనేది 2 years ఎగో ఏజ్ అండి. మరి ప్రజెంట్ ఏమవుతుందండి, x+2 అవుతుందండి. ఇప్పుడు ఇది మాత్రం ప్రజెంట్ ఏజ్ అండి, ఇది మాత్రం ప్రజెంటే. ఎందుకంటే అలాగే ఇచ్చాడు చూడు, పుష్ప ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రేటా వాజ్ 2 years ఎగో. రేటా 2 years ఎగో ఏజ్ ఎంత ఉందో దానికి రెట్టింపు అన్నాడండి. 2 years ఎగో ఏజ్ ఎక్స్ అయితే దానికి రెట్టింపు 2x కదండి. అంటే ఇది ప్రజెంట్. ఈవిడ ప్రజెంట్ కావాలంటే +2 చేసామండి. ఈ రెండింటి డిఫరెన్స్ 2 అన్నాడు కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ చేసాం, 2 వచ్చిందండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60. The average age of the boys in a class is 18 years. The average age of the girls in the class is 12 years. If the ratio of the number of boys and girls in the class is 3:2, then the average of the class is అని ఇచ్చాడు. Then the average of the class. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బాయ్స్ గర్ల్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే రేషియో ఇచ్చాడండి. రేషియో ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ ముందు ఇచ్చాడు కాబట్టి 3:2 అండి. 3:2. వాళ్ళకి యావరేజ్ ఏమి ఇచ్చాడండి, బాయ్స్ యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే 18 ఇచ్చాడండి, గర్ల్స్ యొక్క యావరేజ్ 12 ఇచ్చాడండి. కాబట్టి మీకు టోటల్ యావరేజ్ కావాలనుకుంటే డైరెక్ట్ గా చేసింది ఇలా 3 × 18 + 2 × 12
బై 3 + 2 అంటే 5 అండి. చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 3 18 చూడండి 54 అండి. ప్లస్ 2 12 24 అండి బై 5 అండి. ఈ రెండు మనము ప్లస్ చేసినట్లయితే ఏమొస్తుందండి 78 వస్తుందండి. 78/5 అండి. 5తో చూడండి 5 1 5 ఇంకా 28 ఉంటుందండి. 5 5 25 అండి. ఇంకా 3 ఉంటుందండి. కాబట్టి 0.6 అనమాట. అంటే 15.6 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 15.6 ఇయర్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. రేషియో ఇచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్ గా చేసి, అంటే ఇక్కడ పర్సన్స్ అవసరం లేదండి. ఇక్కడ మీరు కొంతమంది ఏం అనుకుంటారు అంటే 3x 3x 2x అని కనుక్కుంటారండి. మరి ఇక్కడ x ఇక్కడ x చేసుకుంటారు. ఇక్కడ కూడా ఏమవుతుంది, 2x + 3x అంటే 5x అవుతుందండి. ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ x ఉంటుంది, x ఉంటుందండి. x క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుందండి. అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనండి, అనుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా రేషియో ఉపయోగించుకొని చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది మనం చేసే పద్ధతి అండి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.